హాయ్ అండి. ఈ బీట్రూట్ హల్వా గురించి ఎన్ని వీడియోలు పెట్టినా ఎన్ని షార్ట్లు పెట్టినా అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఒక ఆయన మొన్న అయితే నేను తినేటప్పుడు ఒక వీడియో పెడితే మళ్ళీ పెట్టమని అడిగారు. చూసారు కదండి, నెయ్యిలో ముందు జీడిపప్పు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేయించుకొని తీసి పెట్టుకొని అందులోనే ఆ నెయ్యిలోనే మళ్ళీ బీట్రూట్ కోరుకొని తురుము కింద మళ్ళీ అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత పాలు కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులోనే పాలు వేసేయాలి. పాలు వేసిన తర్వాత బాగా ఉడికించాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. బాగా ఉడికించాలి, మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా ఉడికించాలి. చూసారు కదా, అలా ఉడికిన తర్వాత కొద్దిసేపటికి పంచదార అయితే వేయాలి. ఎంత అయితే సరిపోద్దో దాన్ని బట్టి మనం చూసుకొని అందులో పంచదార వేసేయాలండి. పంచదార అది రెండు కలిపి, పాలు పంచదార రెండు కలిపి బాగా ఉడికించాలండి. బాగా దగ్గరికి బాగా అయిపోయేటట్టు బాగా ఉడికించి అందులోనే జీడిపప్పు వేసేసుకొని, దగ్గరికి వేయాక జీడిపప్పు వేసేసుకొని బాగా దగ్గరికి నీళ్ళు అంటూ ఉండకూడదండి, అలా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి అయితే ఇలా ఉంటుంది.